హాయ్ హలో నమస్తే. అలిశెట్టి ప్రభాకర్ సిసలైన ధిక్కార కవి. శ్మశానంలో సూర్యుడు చిన్న చిన్న పదాలతో జీవిత సారాన్ని పలికిన గొప్ప కవి. అవే పదాలతో నిప్పులు కురిపించాడు. అలిశెట్టి ప్రభాకర్ ఒక అభ్యుదయవాది. నేడు జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి రెండూ ఒకే రోజు. అలిశెట్టి ప్రభాకర్ గారు 1954 సంవత్సరం జనవరి 12న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలలో జన్మించడం జరిగింది. అదేవిధంగా 1993 సంవత్సరం జనవరి 12న హైదరాబాదులోని చిక్కడపల్లిలో వారు మరణించడం జరిగింది. కేవలం వారు 39 సంవత్సరాలు మాత్రమే జీవించారు. అతని రాతలు అగ్ని కణికలు, అందులో కొన్ని మీకోసం. అలిశెట్టి ప్రభాకర్ గారు వేశ్య యొక్క మనోవేదనను, వారి యొక్క దుర్భర జీవితాన్ని గురించి అద్భుతమైన కవిత్వాలు రాయడం జరిగింది. తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకడికి పండై, ఎప్పుడు ఎడారై ఎందరికో వయాసిసై అంటూ వారి యొక్క జీవన స్థితిగతులను అద్భుతంగా వర్ణించడం జరిగింది. అదేవిధంగా వ్యక్తి యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గురించి కూడా అద్భుతమైన కవిత రాయడం జరిగింది. నిలబడు బలపడు సంతకాలపై కాదు సొంత కాళ్ళపై అంటాడు. పైరవీలతో కాకుండా సొంత ప్రతిభా పాఠవాలతో రాణించాలంటాడు. అదేవిధంగా అలిశెట్టి ప్రభాకర్ గారు రాజకీయ నాయకుల యొక్క పార్టీ ఫిరాయింపుల మీద, వారు పూటకో పార్టీ కండువాలు మార్చడం మీద అద్భుతంగా తనదైన శైలిలో విమర్శించడం జరుగుతుంది. వాడు ముందే వానపాము, మరి వాడి ముడ్డేటో మూతేటో అంటాడు. రాజకీయ నాయకుల యొక్క రాజకీయాలను వానపాముతో పోలుస్తాడు. వానపాము ముందేటో తోకేటో ఎవరికి అర్థం కాదు. అదేవిధంగా రాజకీయ నాయకుల యొక్క రాజకీయాలు కూడా ఎవరికి అంతుపట్టవని వారు తనదైన శైలిలో ఎంతో గొప్పగా వివరించే ప్రయత్నం చేస్తారు. దొరల యొక్క పెత్తనం మీద, దోపిడీ మీద అలిశెట్టి ప్రభాకర్ గారు తనదైన శైలిలో స్పందించారు. దొర, నువ్వు ఉరిమి చూస్తున్నప్పుడేమో ఊరంతా పాలేర్లే, వాళ్ళే ఊరి నుంచి తరిమి కొడితే నీ బ్రతుకంతా పల్లేర్లే అని దొర పెత్తనం మీద ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో అలిశెట్టి ప్రభాకర్ గారు అద్భుతంగా వివరించడం జరిగింది. ఏ గ్రూపు రక్తాన్నైనా పీల్చగలిగేవి దోమలు దోపిడీదారులే అంటాడు. కేవలం 2 వాక్యాల్లో దొరల యొక్క దోపిడీని అలిశెట్టి ప్రభాకర్ గారు అద్భుతంగా వివరించడం జరిగింది. అలిశెట్టి ప్రభాకర్ గారు సినిమాల పైన కూడా అద్భుతంగా స్పందించారు. ఆస్తంతా అమ్మేస్తే ప్రొడ్యూసరు, కాస్తంతా మైండ్ ఉంటే డైరెక్టర్ అంటాడు. ఈ విధంగా సినీ దర్శక నిర్మాతల గురించి కూడా వారు ఎంతో హాస్యంగా వివరించే ప్రయత్నం చేశారు. పెన్నుతో సమాజ కుళ్ళుని సిజేరియన్ చేసిన గొప్ప కవి అలిశెట్టి ప్రభాకర్ గారు తన చివరి రోజుల్లో కూడా అద్భుతమైన కవిత్వాన్ని రాయడం జరిగింది. మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు అని పలికిన గొప్ప కవి. నేడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి. తెలుగు సాహిత్య ప్రపంచానికి వారు ఎంతో సేవ చేశారు కాబట్టి వారిని స్మరించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పీవీఆర్ వాయిస్, ఇది ప్రజల వాయిస్. మీ వెంకటేష్.